రౌడీ షీటర్ శ్రీకాంత్ పేరోల్ ఏపీ రాజకీయాలని కుదిపేస్తోంది. పోలీసు ఉన్నతాధికారులను సైతం కలవరపెడుతోంది. అరుణ ఫోన్లోని వీడియోలు, వాయిస్ రికార్డులని పరిశీలిస్తున్న పోలీసులు ఆమెకి సహకరించిన ఉన్నతాధికారులు ఎవరు అనేది కూపిలాగుతున్నారు. ఏపీలో సంచలనం సృష్టించిన నిడుగుంట అరుణ రౌడీ షీటర్ శ్రీకాంత్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు నెల్లూరు పోలీసులు. జైలు నుంచే శ్రీకాంత్ దందాలు చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఇటీవల రౌడీ షీటర్ చేసిన సెటిల్మెంట్లపై ఎంక్వైరీ చేస్తున్నారు. శ్రీకాంత్ అనుచరులతో కలిసి అరుణ చేసిన ఆగడాలపైన ఆరా తీస్తున్నారు. ఇప్పటికే అక్రమ రిజిస్ట్రేషన్ కు యత్నించారన్న కేసులో అరుణను అరెస్టు చేసిన పోలీసులు ఆమెను జైలుకు తరలించారు. అరుణ ఫోన్ను స్వాధీనం చేసుకుని వీడియోలు, ఆడియోలు పరిశీలిస్తారు. తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో రౌడీ షీటర్తో అరుణ సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకొచ్చింది. జైల్లో ఉన్న శ్రీకాంత్తో అరుణ మాట్లాడిన ఫోన్ కాల్ సంచలనంగా మారింది. అరుణకు పలువురు పోలీసు ఉన్నతాధికారులు సహకరించినట్టు సమాచారం అందడంతో ఆ అధికారులు ఎవరన్న దానిపై కూపీ లాగుతున్నారు పోలీసులు. వీడియోలు, ఆడియోలు బయటికి వస్తే పెరోల్ వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులంతా వెలుగులోకొచ్చే అవకాశముంది. మరోవైపు అరుణకు టీడీపీ నేతలు సహకరిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. పెరోల్ రావడానికి సహకరించిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు విపక్ష నేతలు. శ్రీకాంత్ కు పెరోల్ రావడానికి హోంమంత్రి అనిత సహకరించారంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు వైసీపీ నేతలు. మరోవైపు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే అరుణ అరాచకాలకు బీజం పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. శ్రీకాంత్ పెరోల్ విషయంలో అసలు దోషులెవరో త్వరలోనే తేలుస్తామంటున్నారు.